హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద సన్ టారో. ఈరోజు మనం చూద్దాము ఒక వెరైటీ రీడింగ్ అనమాట. సో ఇదేంటంటే మీ వ్యక్తి నుంచి మీకు వచ్చే ఒక లవ్ లెటర్, ఓకే, ప్రేమ పత్రం. చూద్దాం అసలు మీ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. సో నేను చాలా కష్టపడి రీడింగ్ చేశానండి. అసలు మీరు ఉండే పరిస్థితికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అని చెప్పేసి చాలా బాగా వచ్చింది కూడా రీడింగ్ అనేది. కానీ ఎవరికి జనరల్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఓన్లీ లవ్ ఎంతసేపు లవ్ రీడింగ్సే తప్ప నుంచి నార్మల్గా జనరల్ రీడింగ్స్ చేస్తే ఎవరికి నచ్చటం లేదు. ఓకే సరే, అందుకని ఈరోజు లవ్ రీడింగ్ చేస్తున్నాను. సో ఎవరైతే ప్రేమ కోసం పరితపించిపోతున్నారో వాళ్ళైతే చూడొచ్చు. ఓకే, లవ్ లెటర్ ఫ్రమ్ యువర్ పర్సన్. మీ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఓకే, వాళ్ళు మీకు ఇచ్చే ప్రేమ సందేశం ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద రీడింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, హైప్ ఏదైనా చేస్తే కనుక మీకు ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. దానివల్ల మీకు రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది, ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవుతాయి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, మీరు పర్సనల్ రీడింగ్ కావాలంటే జస్ట్ ఇప్పుడు మెసేజ్ పెట్టేసి నెక్స్ట్ మీతో టెలిఫోన్ రీడింగ్ చేయొచ్చా అంటే అలా కుదరదండి. నాకు ఏదైనా సరే మీరు డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేసిన 48 hours తర్వాతే జరుగుతుంది మీ రీడింగ్ అనేది. ప్లస్ నేను ఓన్లీ వీకెండ్స్లోనే అవైలబుల్, నేను వర్కింగ్. సో నేను వీక్ డేస్లో అయితే నేను అవైలబుల్ కాదు. సో చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మధ్యాహ్నం ఒక ఆవిడ మెసేజ్ పెట్టి నాకు టెలిఫోన్ రీడింగ్ కావాలి అంటే నేను అలాగే ఇవ్వలేను, ఎందుకంటే నాకు వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే రీడింగ్స్ ఉంటాయి. సడన్గా మీరు ఫోన్ చేసి మెసేజ్ పెట్టేసి నాకు రీడింగ్ కావాలి అంటే అంత ఫ్రీగా అయితే ఇక్కడ ఎవరు లేరండి. సో మీకు రీడింగ్ కావాలి అనుకుంటే కనుక ఒక 48 hours ముందు మీరు మీ డీటెయిల్స్ పంపించి మెసేజ్ అంతా పెట్టి మీ క్వశ్చన్స్ అవన్నీ పెట్టి తర్వాత మీరు పేమెంట్ చేస్తే కనుక నేను సండేస్ మాత్రమే టెలిఫోనిక్ రీడింగ్స్, నార్మల్గా వీడియో రీడింగ్స్ కానీ ఇంకేదైనా రీడింగ్స్ అయితే మాత్రము నేను వీక్ డేస్లో కూడా చేయగలుగుతాను. కానీ టెలిఫోనిక్ రీడింగ్స్ మాత్రము ఓన్లీ సండేస్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. చూద్దాము మీ వ్యక్తి మీకు ఇచ్చే లవ్ లెటర్ ఏంటి, పంపించే లవ్ లెటర్ ఏంటి. సో ముందు కార్డ్స్ తీసి పెడతాను. మీరు మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు అనుకోండి. మీకు ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకే, చాలా చాలా బాగుందండి, పాజిటివ్గా ఉంది. సో మీ పర్సన్ ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరుని మీరు అనుకోండి. నాకు తెలియదు కాబట్టి నేను ఓకే. హలో మై డియర్, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా కాలం అయింది, నీతో మాట్లాడి కూడా మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా కాలం అయింది. సో నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఎందుకంటే మన ఎనర్జీస్ అనేవి ఎప్పుడు కలిసి ఒక సోల్మేట్ బంధంగా మన ఇద్దరిది మారింది. సో ముఖ్యంగా ఏంటంటే నిన్ను తలుచుకొని రోజంటూ లేదు, తలుచుకొని నిమిషం అంటూ లేదు. నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాను, నిన్ను మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో నువ్వు ఎలాగైనా నా లైఫ్లోకి రావాలి, నా జీవితంలో నువ్వు లైఫ్ లాంగ్ ఉండాలి అన్నట్టుగా నేను నిన్ను మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో నేను నీతో మాట్లాడటం లేదు అని చెప్పి నీ కంప్లైంట్స్ ఉండొచ్చు, లేదంటే నేను నీకు టైం ఇవ్వటం లేదు అనేసి నీ యొక్క కంప్లైంట్ అనేది నాకు తెలుసు, నీ మనసులో భావం అనేది నాకు తెలుసు. కానీ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక రెస్పాన్సిబిలిటీసు. కొన్ని విషయాల్లో నేను నీ కోసం బోల్డ్గా ముందడుగు వేయలేను. సో నా గురించి నీకు బాగా తెలుసు. నేను ఏది ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోను. అలా నిర్ణయం తీసుకోవాలంటే కూడా నేను అన్ని విధాలుగా అందరి గురించి ఆలోచించి ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో చాలాసార్లు నువ్వు నన్ను అంటుంటావు, నువ్వు చాలా స్లో మూవింగ్, నువ్వు తొందరగా ఏది చెప్పవు, ఏది నిర్ణయం తీసుకో, నాతో సరిగా మనసు విప్పి మాట్లాడవు అని చెప్తుంటావు. నేను నీ దగ్గరికి రావడానికి కానీ, నేను నీ కోసము ఒక యాక్షన్ తీసుకోవడానికి కానీ నేను రెడీగా ఉన్నాను. కానీ నాకు ఒక క్లారిటీ అనేది ఇంకా రాలేదు. అంటే మన ఇద్దరి మధ్యలో ఏమి జరగబోతుంది, మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, సొసైటీ ఏమనుకుంటుంది. సో ఇలాగ నాకు చాలా ఒక రకమైన
అనుమానము భయము అనేది ఉంది. సో దయచేసి నన్ను అర్థం చేసుకో. ఎందుకంటే నాకు కొంత సమయం అనేది ఇవ్వు. నాకు తెలుసు నువ్వు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నావు నా నుంచి, నీవు కోరుకునే ఆన్సర్ కావాలని నువ్వు వెయిట్ చేస్తున్నావు, నాకు అవన్నీ తెలుసు. కాకపోతే నేను ఒక యాక్షన్ తీసుకోవాలంటే కూడా నేను ఒక అడుగు వేస్తే 10 అడుగులు వెనక్కి వేసే లాంటి పరిస్థితిలో ఉన్నాను. దయచేసి అర్థం చేసుకో. ముఖ్యంగా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఎందుకు నీకు ఈ లవ్ లెటర్ రాస్తున్నాను, ఎందుకు నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, నాకు ఇప్పుడు ఒక స్టెబిలిటీ అనేది వచ్చింది. నాకు ఇప్పుడు కొంత క్లారిటీ అనేది వచ్చింది. నేను చేరవలసిన స్థానంలోకి నేను చేరాను. నాకు ఏ గోల్స్ అయితే ఉన్నాయో, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో, నేను ఆ గోల్కి అనేది రీచ్ అయ్యాను. సో దానివల్ల నేను ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినాక నేను నీకు ఒక లవ్ లెటర్ అనేది రాస్తున్నాను. సో నాకు ఏదైతే కోర్టు సమస్య ఉందో, నాకు ఏదైతే పాస్ట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ఒక సమాధానం అనేది రాబోతుంది. నా సమస్యకు పరిష్కారం అనేది రాబోతుంది. సో నేను ఆ విషయం కోసం ఇంతకాలం వెయిట్ చేసి నిన్ను అవాయిడ్ చేయడం కానీ, నీతో సరిగా మనసు విప్పి మాట్లాడకపోవడం కానీ ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు నాకు న్యాయం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంకా నేను ఆ ఎండ్ ఆఫ్ ద మ్యాటర్లో ఉన్నాను. ఏదైతే నా కోర్టు సమస్య ఉందో, ఏదైతే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఒక ఫైనాన్షియల్ ఆశతగాదాలు ఉన్నాయో, లేదంటే ఏదైనా ప్రాబ్లం నా లైఫ్లో ఉందో దాన్ని ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ అవ్వబోతుంది. సో దాని తర్వాత వస్తాను. కానీ ఒక మాట అయితే నీకు ఖచ్చితంగా చెప్పబోతాను. మన కనెక్షన్లో ఉండే ఈ కాంపిటీషను ఇదంతా చూస్తుంటే మాత్రము నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు చాలా బాధగా భయంగా ఉంది, ఇన్సెక్యూరిటీగా కూడా ఉంది. మన కనెక్షన్ ఎలాగ పాడైపోతుందా అని చెప్పేసి నాకు చాలా భయంగా ఉంది. ఇంకొక విషయం ఏమంటే, నువ్వు వేరే వాళ్ళ మాటలు నమ్మి నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నా పైన నువ్వు అపోహలు పెంచుకుంటున్నావు. సో నేను వేరే వాళ్ళతో ఉన్నట్టుగాను, లేదంటే వేరే వాళ్ళతో సంబంధం ఉన్నట్టుగాను నువ్వు రకరకాలుగా వేరే వాళ్ళ మాటలు విని నన్ను అనుమానిస్తున్నావు, నా మీద ఒక కోపము ద్వేషము పెంచుకుంటున్నావు. అది సరైన పద్ధతి కాదు. నేను నీకెప్పుడు లాయల్గానే ఉంటాను, నేను నీతో ఎప్పుడు జెన్యూన్గానే ఉంటాను. కానీ కొన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేక నేను నీకు దూరం అయ్యాను. ఎందుకంటే నువ్వు పదే పదే నన్ను అడిగే ప్రశ్నలు కానీ, నన్ను ప్రశ్నించే విధానం కానీ నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. కొంచెం భయపడ్డాను నేను. అసలు ఈ కనెక్షన్లో నేను ముందుకు ఎలాగ వెళ్ళాలి అనేది నాకు అర్థం కాలేదు. సో దానివల్ల నేను నీకు దూరం అవ్వడం అనేది జరిగింది. కానీ అది నువ్వంటే ఇష్టం లేక కాదు, నువ్వంటే ప్రేమ లేక కాదు. కానీ ఇంకా టైం దగ్గర పడింది కాబట్టి నేను నీకు ఆ లెటర్ అనేది రాస్తున్నాను. నీకు నా మనసులో ఉండే విషయాలన్నీ చెప్తున్నాను. ఇంకా మన సపరేషన్ ఏదైతే ఉందో అది ఒక ఎండ్కి రాబోతుంది. నేను ఖచ్చితంగా నీ వైపుకి నేను ఒక యాక్షన్ అనేది తీసుకోబోతున్నాను. సో మన ఇద్దరము మళ్ళీ కలిసి మన ప్రయాణం సాగించే రోజులు అనేది ముందుకు వస్తున్నాయి. త్వరలోనే నేను నీకు నా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. పరిచయం చేసి మన విషయం గురించి నా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాను. సో ఖచ్చితంగా మన ఇద్దరం కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మన పెళ్లి గురించి కూడా నేను మాట్లాడతాను. సో మనం మళ్ళీ ఇదివరకట్లాగే చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీగా సంతోషంగా ఉండే రోజులు దగ్గర పడ్డాయి. అది చెప్దామని నీకు ఈ లెటర్ రాస్తున్నాను. సో మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండే రోజులు అనేవి దగ్గరలోనే ఉన్నాయి. సో నువ్వు టెన్షన్ పడకు, బాధపడకు. నా గురించి కొంచెం ఇంకొక కొన్ని రోజులు అనేది పేషెన్స్గా వెయిట్ చేయి. అక్టోబర్ లోపు నేను నీకు ఒక క్లారిటీ ఇస్తాను. నేను నీ దగ్గరికి వస్తాను. వచ్చి మన మధ్య ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ దూరం చేసి మనం ఇద్దరం మళ్ళీ కలుస్తాము. సో నేను నిన్ను మేనిఫెస్ట్ చేస్తున్నాను, మన కనెక్షన్ని కూడా నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో నువ్వు దయచేసి నన్ను అర్థం చేసుకో, నా పరిస్థితిని అర్థం చేసుకో. అక్టోబర్ లోపు నేను నీకు ఒక క్లారిటీ ఇస్తాను. అంతవరకు నన్ను నమ్ము. వేరే వాళ్ళు నా గురించి ఏం చెడ్డగా చెప్తున్నారో, ఏ విధంగా నా గురించి నీకు అపోహలు అపార్థాలు క్రియేట్ చేస్తున్నారో అవన్నీ పక్కన పెట్టి నీ మనసు ఏం చెప్తుంది అనేది నువ్వు ఆలోచించు. అప్పుడు నీకు తెలుస్తుంది మన ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది ఉంది, ఒక ఇద్దరికి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది, నమ్మకం ఉంది, కంపాటబిలిటీ ఉంది. మరి ఎందుకు నువ్వు వేరే వాళ్ళ మాటలు వింటున్నావు?
ఎందుకు వేరే వాళ్ళ మాటలు విని నన్ను అపార్థం చేసుకొని నన్ను అనుమానిస్తున్నావు? నువ్వు కొంచెం నా గురించి అర్థం చేసుకోను. మనం పాస్ట్లో ఎంత బాగుండే వాళ్ళము, నేను ఎంత నీకు నమ్మకంగా ఉండేదాన్ని, అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచించు. ఇంకొంచెం నాకు వ్యవధి ఇవ్వు. ఖచ్చితంగా మన ఇద్దరం కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సో మన మ్యారేజ్ అనేది కూడా త్వరలోనే అన్నీ సెట్ అవుతాయి. నువ్వేమీ టెన్షన్ పడకు డియర్. సో ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎంతైతే నా పైన నమ్మకం పెట్టావో దానికి 100 రెట్లు నేను నీకు మళ్ళీ వెనక్కి నీకు తిరిగి ఇస్తాను. ఏదైతే నువ్వు ఒక కంఫర్ట్ గురించి కానీ ఒక మంచి జీవితాన్ని నువ్వు ఊహించుకున్నావో ఆ జీవితాన్ని నేను నీకు ఇవ్వబోతాను. ఎందుకంటే నేను మంచి పొజిషన్లోకి ఇప్పుడు వచ్చాను. నా ఫైనాన్షియల్ గోల్స్కి నేను రీచ్ అయ్యాను. సో ఇప్పుడు నేను నీకు మంచి జీవితం ఇవ్వగలను అనే నమ్మకం నా పైన నాకు వచ్చింది కాబట్టి నేను నీ దగ్గరికి త్వరలోనే రాబోతున్నాను. ఐ లవ్ యూ సో మచ్. నీ దగ్గర నుంచి కూడా నేను ఇదే ప్రేమని ఆశిస్తున్నాను. బాయ్. ఇదండి మీ వ్యక్తి మీకు పంపించిన ప్రేమలేఖ, లేదంటే లవ్ లెటర్, ప్రేమ పత్రము. ఓకే, సో మీ కనెక్షన్ కోసం ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూసి మనం ఈ రీడింగ్ అనేది ఎండ్ చేద్దాం. ఓకే, సో మీ వ్యక్తి రాసిన ప్రేమ పత్రాన్ని చూసారు. ఓకే, సో మనం ఇప్పుడు ఏంజల్స్ని కూడా అడుగుదాం. వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి. టేక్ యాక్షన్. ఓకే, సో మీరు యాక్షన్ తీసుకోండి. ఖచ్చితంగా ఇది రైట్ టైము. మీరు ఒకవేళ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటే మీ పర్సన్కి ఇది రైట్ టైము. సో మీ వ్యక్తి చెప్పినట్టుగా అక్టోబర్ లోపు మీకు ఖచ్చితంగా ఒక మార్పు అనేది వస్తుంది. మీ జీవితంలో మీరిద్దరూ కలవబోతారు. సో మీరు యాక్షన్ అనేది తీసుకోండి. డోంట్ స్టాప్. రికవరీ. ఓకే, ఏదైతే పోయింది అనుకుంటున్నారో ఈ కనెక్షను అది ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వెనక్కి అనేది వస్తుంది. సో మీరు దానికోసం మీరు వెయిట్ చేయండి. మీరు నిరాశ పడవద్దు ఈ కనెక్షన్ పైన. మీరు ఇప్పుడు కనిపిస్తుంది. సో ఈ కనెక్షన్ గురించి మీరు టెన్షన్ పడద్దు, నిరాశ పడద్దు. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మళ్ళీ తిరిగి మీకు దక్కుతుంది. ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వెనక్కి వస్తారు. మీ ఇద్దరు కనెక్షన్ ముందుకు వెళుతుంది, మ్యారేజ్ వరకు వెళుతుంది. 10 ఆఫ్ పెంటికల్స్ అనేది మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరు మ్యారేజ్ అనేది జరుగుతుంది. సో డోంట్ స్టాప్. మీరు దేనికి కూడా అనుమానం అనేది పెట్టుకోకండి. ఖచ్చితంగా మీ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. దానికి మీ వ్యక్తి కూడా ఇప్పుడు పూర్తి సమ్మతినిస్తున్నారు. వాళ్ళు కూడా తన వంతు ప్రయత్నాలు తను చేస్తున్నారు. సో మీరు యాక్షన్ తీసుకొని ఇప్పుడు మీరు ఏదైనా ఒక ముందడుగు వేయాలి అనుకుంటే కనుక నిరభ్యంతరంగా మీరు ముందడుగు వేయండి. ఎందుకంటే ఇది మంచి రైట్ టైము. ఓకే, రికవరీ అనేది జరుగుతుంది. మీ కనెక్షన్ అనేది మళ్ళీ బాగా అవుతుంది. మీరిద్దరూ కలుస్తారు. ఓకే, మీ కనెక్షన్కి మంచి ఫ్యూచర్ అనేది ఉంది. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.